మనకు గజని, గోరి, తర్వాత తైమూర్ వీళ్ళెవరైనా వాళ్ళు దేశంలో సంపదను కొల్లగొట్టుకొని, ఎస్పెషల్లీ దేవాలయాల్లో సంపద ఉంది, మనకు బలమైన సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి, అందులో వజ్ర వైడూర్యాలు, బంగారము, వెండి ఇవంతా ఉంటాయి అని కాబట్టి దేవాలయాల మీద దాడి చేశారు. అది మన దానికి హిందూ మతం మీద ద్వేషంతో దాడి చేశారని ఇప్పుడు కొత్త భాష్యాలు చెప్తున్నారు. అది తప్పుడు భాష్యం కింద లెక్కే. ఎందుకంటే ఆ రోజులలో అక్కడ ఉంది, సాక్ష్యం కూడా ఉంది. సాక్ష్యం ఏంటి? మనకు సోమనాథులో బోల్డంత సంపద కొల్లగొట్టారు. ఇప్పుడు ఈరోజు కూడా అనంత పద్మనాభ స్వామి ఆలయంలో అంతులేని సంపద ఉందని చెప్తూనే ఉన్నారు. సో ఈ రకంగా పాతకాలంలో గుడులలో పెట్టేవాళ్ళు. సో బ్రాహ్మణులు అందరికీ జనాలకు భయపెట్టేవాళ్ళు. ఎవరైనా దేవుడు సొమ్ము దొంగలిస్తే రక్తం కక్కుని చనిపోతారు, తల బౌలుతుంది, మీ కుటుంబం ఇదైపోద్ది అదైపోద్దని చెప్పి జనాలు అటు సైడ్ ఎవరు పోకుండా ఆ బంగారాన్ని, వజ్రాలను కాపాడేవాళ్ళు. సో అది వీళ్ళకు లెక్కలేదు, ముస్లింలకు. ఆ రకంగా వాళ్ళు ధ్వంసం చేసి దోపిడీ చేశారు. సో ఇక్కడ ఈ వీడియోలో మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, బాబర్ ఈ దేశంలో అలాగే మనకు ఏదో వచ్చేసి మనకు సాయపడి దాని తర్వాత దేశం వదిలిపోతాడని అన్న ఉద్దేశంతో మనకు ఇబ్రహీం లోడి అతను ఈ పంజాబ్ గవర్నరు, పంజాబ్ పాలకుడు. అతన్ని ఓడించడానికి అతని బంధువులే మనకు వాళ్ళు ఈ బాబర్ను అడుగుతారు. ఒకడు మనకు ఈ ఆలం ఖాన్ లూడి, తర్వాత దలౌతా ఖాన్ లూడి. సో వాళ్ళ చుట్టాలు, ఇబ్రహీం ఖాన్ లూడి చుట్టాలే, బంధువులు. సో వాళ్ళు ఇతని బాబర్ను పిలుస్తారు. అతను వచ్చి, సో యుద్ధము అతని దగ్గర 40,000 సైన్యము, 1000 ఏనుగులు ఉంటే బాబర్ దగ్గర 12,000 నుంచి 15,000 లోపే ఉంది. బట్ అయినా కూడా ట్యాక్ట్ఫుల్గా కొంత చీటింగ్తో ఏదైతే మొత్తం మీద ఆయన గెలవటంతో మొఘలు సామ్రాజ్య స్థాపన ఏర్పడింది.